నమస్కారం అండి నాగనాథ్ గారు. నమస్కారం ప్రకాష్. నాగనాథ్ గారు, ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో భాగంగా మనము ఈ దీపావళి రోజున ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. మరి ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది? వాళ్ళలో ఉన్నటువంటి దైవ లక్షణాలు ఏంటి? అసుర లక్షణాలు ఏంటి? వాళ్ళ యొక్క గోచార స్థితి ఎలా ఉంటుంది? అవన్నీ చెప్పండి. ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు అడిగింది ఏ రాశి గురించి? ధనస్సు. నా స్వీయ అనుభవం జ్యోతిష శాస్త్రంతోని ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక జ్యోతిష శాస్త్రంతో అనుభవించి చూస్తే ధనుర్రాశి వాళ్ళకి ఇంకొక పర్యాయ పదం కూడా పెట్టచ్చు. ఏంటండి అది? ధ్యాన రాశి. అంటే ధనుస్సు రాశి వారు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారా? లేకపోతే ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది? పెడుతున్నారు కాదు మేడం, మీరు ఎన్నో ప్రోగ్రామ్ చేశారు కదా. అవును. ధ్యానము అంటే ఏంటి? ధ్యాన మెడిటేషన్. మెడిటేషన్ అంటే ధ్యానము. ఇంగ్లీష్ లో ఏమో మెడిటేషన్, తెలుగులో ధ్యానం. దాని సారాంశం ఏంటి? అంటే ఏ స్థితిలో ఉన్న స్పిరిచువల్ గా వాళ్ళకి? ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా ఉండి మన ఆత్మను శరీరాన్ని నిశ్చల స్థితికి తీసుకెళ్లి మైండ్ అలా ప్రశాంతంగా మీరు ఉంచుకుని కరెక్ట్ మనలో జర్నలిస్ట్ మనం- అనిపించుకున్నారు మేడం. ఏ? జర్నలిస్ట్ ఎప్పుడు చీకట్లు రాణేస్తారు. అంతే కదండి. ఇప్పుడు మామూలుగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తున్నమాట. చెప్పండి. ధ్యాన రాశి, ధనురాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. మీ రాశి ఏంటంటే ధ్యాన రాశి అని చెప్పండి. ఉమ్, అర్థమైందండి? ఆస్ట్రాలజీని ఫిల్టర్ చేస్తే ఆస్ట్రో సైకాలజీ, వేదం తర్వాత వచ్చింది వేదాంగం. ఉమ్, ధనురాశి వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ పరిణితి చెందినటువంటి పరిపక్వత స్టేజ్కి వస్తే ధ్యాన రాశి అని చెప్పండి అని చెప్తున్నాను. ఎందుకు అంటే ధ్యానము అంటే ఇప్పుడు టైం ఎంత అయింది, ఇప్పుడు మనం ఏ సందర్భంలో ఉన్నాము, ఎక్కడున్నాము, ఉమ్, మన చుట్టుపక్కల వాతావరణం ఏంటి, మనకు ఉన్నటువంటి మన శరీరం మీద, మన స్పర్శ మీద మనకు ఉంటుంది నియంత్రణ, ఆలోచన, మన బుద్ధి, ఇవన్నీ కూడా ఉమ్, ఏకకాలంలో వర్తమానంలో సంపూర్ణంగా నిమగ్నం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మునిగిపోవడం. అంటే యు ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద సిచ్యువేషన్. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. ఉమ్, మీరు వర్తమానంలో ఉండడము, వర్తమానంలో మునిగిపోవడం, అదే ధ్యానం. ఉమ్. అంటే అర్థం ఏంటి? ధనురాశి వాళ్ళు ఎలా ఉంటారు? ధ్యాన సంపూర్ణ వర్తమానంలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి మేడం. ఓకే, యు ఆర్ బీయింగ్ ఇన్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ధ్యాన. ఓకే. సో వీళ్ళు ధనురాశి వాళ్ళకి పుట్టుకతో వచ్చినట్టు లక్షణం ఏంటి? వాళ్ళు పూర్తిగా వర్తమానంలో ఉమ్, నిమగ్నం అయిపోయి వాళ్ళు చేసేటువంటి పనిలో పూర్తిగా బాధ్యతాయుతంగా వాళ్ళు నిలబడిపోతారు, నిండిపోతారు, మునిగిపోతారు. సో కాబట్టి ఇంత గొప్ప లక్షణం ఉన్న వీళ్ళకి ధ్యాన రాశి అని నేను పేరు పెట్టేవాళ్ళకి. ఉమ్, అర్థమైందండి? ధ్యాన రాశి అంటే వాళ్ళు ఎప్పటికైనా చెప్పవచ్చు, వాళ్ళు ఏ పనిలో కూడా ఆర్టిఫిషియాలిటీ ఉండదు, నాటకీయత ఉండదు, ఉమ్, మాట్లాడేటప్పుడు ఫిల్టర్లు ఉండవు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మా ధనురాశి వాళ్ళని చూశారనుకోండి, ఫిల్టర్ లేకుండా మన కామెంట్స్ వినాలి అనుకుంటే మనం ధ్యాన రాశికి అంటే ధనురాశి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఫిల్టర్ లేకుండా చెప్తారు, బాగుందా ఉన్నదున్నట్టుగా. బాగాలేదా, ఇంకా నిర్మోహమాటంగా. ఏం చేస్తే బాగుంటది చెప్తారు. ఓకే. ఉమ్, సో ఈ యొక్క లక్షణం అంటే వీళ్ళ అభిప్రాయాల్లో మాత్రం ఫిల్టర్స్ ఉండదు. వీళ్ళ మాటల్లో, అభిప్రాయాల్లో, వీళ్ళ జడ్జిమెంట్స్ లో కానీ, ఈవెన్ క్రిటిసిజం లో కానీ వీళ్ళకి ఫిల్టర్స్ ఉండవు. ఉమ్, నాటకీయంగా ఉండడం రాదు. ఉమ్, అర్థమైందా? అందుకే నేను చెప్తాను, 2 రాశులకి నేను ఇచ్చినటువంటి వీళ్ళు అంటే దేవలోకం రాశులు ఏమైనా ఉన్నాయి, ఉమ్. వీళ్ళందరూ కూడా గంధర్వులు అని చెప్తుంటారు. ఎవరు? మిథున రాశి వాళ్ళు, ధనురాశి వాళ్ళు. ఓకే. ఎందుకంటే వీళ్ళకి వ్యవహార శైలి రాదు. వీళ్ళకి ప్రపంచంతో పాటు పరిగెత్తు, కాలంతో పాటు ఊరికి కాలాన్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళడం అంటే వీళ్ళకి నరకం అది. ఉమ్, మరి ఇంత గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ ధనురాశికి, ఈ ధ్యాన రాశికి అధిపతి ఎవరు? గురువు. ఉమ్, గురువుని ఏమంటాం మనము? బృహస్పతి అంటాం. ఉమ్, నేను ధనురాశి వాళ్ళందరినీ నేను ఎలా చూస్తా చెప్పాలా? ఉమ్. వాళ్లే బృహస్పతి లాగా చూస్తారు. బృహస్పతి అంటే ఎవరండి? ఉమ్, దేవతా గురువు, దేవతలకే గురువు. అవును. సో వీళ్ళకి డిఫాల్ట్ ధనురాశిలో పుట్టిన వాళ్ళని మీరు రిక్షా వాడిని చూడండి, చెప్పులు కొట్టుకునేవాడిని చూడండి, రోడ్డు మీద ఆటో నడుపుకునేవాడు, చాలా చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాడు, ఒకవేళ బెగ్గర్ని కూడా తీసుకోండి మేడం. ఏ వృత్తిలో ఉన్నా. బెగ్గర్ అంటే ఏంటి? అడుక్కునేవాడు. అదే అడుక్కునేవాడు. అదే ఏ అడుక్కునేవాడైనా స్థితిలో ఉన్నా, అడుక్కునేవాడైనా కానీ ఎందులో ఉన్నా. వాడు పక్కా ఇంకొకళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ చేస్తాడు. అవును. అర్థమైందండి? ఒక మంచి సలహాన్ని ఇస్తాడు, ఉమ్, నిజాయితీతో ఒక విషయం అని చెప్తాడు.
అంటే దేవతలకే గురువు ఎవరు? బృహస్పతి. సో కాబట్టి ఎవరన్నా మీరు ధనురాశిలో పుట్టిన వాళ్ళు మీది ఏ రాశి అంటే ఇక్కడ నుంచి నాది ధ్యాన రాశి అని చెప్పండి. వీరికి శత్రువులు ఎక్కువ ఉంటారు అనుకుంటా, ఎందుకంటే వాళ్ళు ముక్కుసూటిగా అలా చెప్పుతున్నప్పుడు సహజంగా సమాజంలో ఎవరికి నచ్చదు కదా, అంతే అంటారా? అంతే. మీరు ప్రపంచానికి సత్యవాది లోక విరోధి తెలుసు కదా. సో కాబట్టి వీళ్ళకి విరోధులు ఎక్కడుంటారో కూడా చెప్పాలి. మీరు కుటుంబంలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ధనురాశి వాళ్ళకి కుటుంబంలోనే మాక్సిమం శత్రువులు ఉంటారు. వీళ్ళు కుటుంబం అంటే కేవలం అన్నదమ్ములు అక్కచెల్లెలు కాదు, బంధువులు వీళ్ళందరిలో కూడా వీళ్ళకి అంతర్ముఖులు అంటారు. అంతర్ముఖులు అంటే ఇంట్రోవర్ట్స్. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఏది కూడా తొందరగా భావ వ్యక్తీకరణ, తులారాశి వాళ్ళలాగా మిథున రాశి వాళ్ళలాగా మనసులో ఉన్నది ఉన్నట్టు ఇట్లా మొహమాటం లేకుండా చెప్పలేరు. వీళ్ళు చాలా టైం తీసుకుంటారు. ఒకసారి ఎస్ చెప్పడానికి టైం తీసుకుంటారు, ఈక్వల్ గా నో చెప్పడానికి కూడా టైం తీసుకుంటారు వీళ్ళు. కానీ వీళ్ళలో ఏంటంటే వీళ్ళు ఎందుకు నిర్మోహమాటంగా సూటిగా ఉంటారంటే వీళ్ళు సహనం తక్కువ. ఎందుకు సహనం తక్కువ అంటే వీళ్ళు ఎక్కువ మ్యానిపులేషన్, ఈ కరప్టెడ్ ఇంటెలిజెన్స్ కి ఇష్టపడరు కాబట్టి సూటిగా పాయింట్కి వచ్చేస్తారు. అది నచ్చుతుంది సమాజానికి, నచ్చదు. ఓకే. సో ఈ లౌకిక పరమైనటువంటి అంశాల్లో ఎదగకపోవడమే వీళ్ళ జీవితంలో వీళ్ళకి జ్యోతిష్యుల చుట్టూ తిప్పుతుంది. ఓకే. అదే వీళ్ళు లౌకిక జ్ఞానాన్ని పెంచుకుంటే మేడం, లౌకిక జ్ఞానం అంతా కూడా నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. మనం లౌకికంగా అంటే దట్ లౌకికం అంటే దట్ సిచ్యువేషనల్ మేనేజింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంబైవ్డ్ విత్ కరప్షన్ కదా. మీరు కరప్షన్ లేని లౌక్యంతో బ్రతకగలరా చెప్పండి? లౌక్యం అంటేనే ఏంటి? మీరు లేనిది ఉన్నట్టుగా చెప్పి ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా అప్పటికప్పుడు మీరు చెప్పేటువంటి ఒక షుగర్ కోటింగ్ ఒపీనియన్ ని మనం లౌకికం అంటాం. మరి అది ఇష్టం లేనప్పుడు వీళ్ళు వాస్తవం మాట్లాడడానికి రెడీగా ఉన్నప్పుడు వినడానికి సమాజం రెడీ లేదు కదా. మరి సమాజం చెప్పడానికి వీళ్ళు రెడీగా లేరు. వీళ్ళకి అభిప్రాయం తెలిసి ఉంటుంది కానీ చెప్పలేదు. ఎందుకు? దే ఆర్ బేసికలీ ఇంట్రోవర్ట్స్. సో వీళ్ళకు ఉన్నటువంటి దైవ లక్షణాలన్నీ చెప్పాను. ఇప్పుడు ఆ లక్షణాన్ని మనం అసుర లక్షణం కింద కన్సిడర్ చేయాలంటారా? అంటే మీరు ప్రపంచంలో మీకంటూ గుర్తింపు కావాలి, ప్రపంచంలో నాకంటూ ఒక హోదా కావాలి, ప్రపంచంతో పాటు నేను కూడా ఎదగాలి అనుకున్నప్పుడు ఆ లక్షణాలని పెంచుకోలేకపోవడం వల్ల ఈ మూలం ఏదైతే చెప్పాను అప్పుడు. కానీ నిజం మాట్లాడాలంటే అది దైవ లక్షణం కదండి. అలా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పడం అన్నది అవతల వాడు తీసుకోకపోవడం అన్నది వాడి కర్మ. కానీ వీళ్ళు చెప్పేది కరెక్ట్ కదా, అది దైవ లక్షణం కదా. దాన్ని మనం ఆశ్రయ లక్షణం అని ఎలా అంటాం? దైవ లక్షణం కాబట్టి వీళ్ళకు గొప్ప లక్షణం ఉంటుంది. ఏంటి? వీళ్ళు కంటెంట్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అర్థమైందండి? కంటెంట్మెంట్ అంటే ఆత్మసంతృప్తి. ఆత్మసంతృప్తి ఒకటే మోక్షానికి మార్గం. గుర్తుపెట్టుకోండి. యువర్ లిబరేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యు ఆర్ కంటెంటెడ్ విత్ లైఫ్. సో వీళ్ళు అందుకే చూడండి, అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేయలేక, వాటికి ఉండలేక, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పరిశ్రమలు వాళ్ళకి సంతృప్తినిచ్చేటువంటి పనులే చేస్తారు తప్ప కాలానుగుణంగా వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేయాలి, ఒకటి కింద పని చేయాలి అన్న ఆలోచన వీళ్ళు ఎంటర్టైన్ చేయరు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం చేయాలి, ఫ్యామిలీ గడవాలనుకుంటే చేస్తారు. సో దైవ లక్షణమే. కానీ లౌకిక ప్రపంచంలో మీరు ఎదగాలి, లౌకికంగా మీరు ఉండాలి అనుకుంటే ఈ యొక్క సున్నితత్వం ఉంది చూడండి. అంటే ఇందులో అసుర లక్షణం కూడా ఒకటి ఉంటుంది. ఏంటంటే వీళ్ళు ప్రపంచంతో పాటు ఎదగలేనప్పుడు వీళ్ళు మౌనంగా ఉంటారా? విమర్శిస్తారు. ఓకే. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది మేడం, మీరు అక్కడ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ బ్రైబ్ లేదే పని నడవదు. మీకు ఏ సినిమా గుర్తొస్తుంది? ఇప్పుడు భారతీయుడు. ఒక భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ ఇట్లా హెయిర్ అని ఇట్లా అనుకున్నప్పుడల్లా మీరు ధనుర్రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. భారతీయుడు పార్ట్ 1 నేను చెప్పేది. పార్ట్ 1 భారతీయుడు, ధనుర్రాశి వాళ్ళు ఒకటే. అర్థమైందా? కరప్షన్, మీరు అలాంటి ఒక కరప్టెడ్ సొసైటీలో మీరు ప్యూర్ గా ఉండడం వల్ల మీరు ఆదర్శవంతం అవుతారు తప్ప ఈ యొక్క లౌకిక ప్రపంచంలో మీరు ఆర్థికంగా కానీ లేదా మీకు రావాల్సిన గుర్తింపు ఈ రెండు మీరు కోరుకుంటే మాత్రం మీకు ఈ యొక్క వైఫల్యాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అసుర లక్షణము అంటే ఏంటి అంటే వీళ్ళు వ్యవస్థ ఇలా ఉంది కాబట్టి వ్యవస్థ మీద దాడి చేసి విమర్శిస్తారు. వీళ్ళు ఈ విమర్శనే వీళ్ళని కుటుంబ సభ్యుల్ని బంధువులందరూ కూడా వీళ్ళకి వెన్నుపోటు కొట్టేదే చేస్తారు. విమర్శించిన వాళ్ళని కక్ష తీసుకుంటుందా లేదా సమాజం? వీళ్ళు ఎవరికి హాని చేయరు, మాటల వల్లనే వీళ్ళు శత్రువులు అవుతారు. కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి అసలే వీళ్ళకి అర్ధాష్టమ శని, సప్తమంలో గురువు శత్రుస్థానంలో ఉన్నాడు, తృతీయంలో రాహు, భాగ్యంలో కేతువు. ఇంత ప్లానెటరీ కాన్ఫిగరేషన్లో వీళ్ళకి ముఖ్యంగా విద్యార్థులైతే వాళ్ళు పెద్ద పెద్ద ఆశయాలతోనే అమెరికా వెళ్ళడం, యూరోప్ వెళ్ళడం ఇవన్నీ చేస్తారు.
కానీ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయా అవన్నీ అనుకున్నప్పుడు ఇదే లౌకికపరమైనటువంటి అంశాలన్నింటిలో కూడా వీళ్ళు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా వాళ్ళ గొప్ప గొప్ప ఆలోచనలన్నీ నెరవేరుతాయని వెళ్తారు. అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా మారాల్సింది ఎవరు? మారతారా? చాలా కష్టం. ప్లస్ అర్ధాష్టమ శని, ధనస్థానాధిపతి తృతీయాధిపతి శని. శని యొక్క ప్రభావం దేని మీద దెబ్బ కొడుతుంది? డబ్బు మీద. శుక్రుడు ప్రేమకు దూరం చేసినట్టు బాగోలేకపోతే శని బాగోలేడు అనుకోండి, ఆర్థిక పరమైన విషయాలు. సో ఎప్పుడైతే మీరు సర్వైవల్ ప్రాబ్లమే వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్ గా పరిస్థితులు మీ ముందున్నప్పుడు మీరు ఏం చేస్తారు? తినడానికి తిండి లేనప్పుడు అక్కడ అరటిపండు ఉందా, ఆరెంజ్ ఉందా చూస్తామా? ఏదో ఒకటి తింటాం. సో ఇప్పుడు వాళ్ళకి నడుస్తున్నటువంటి టైం అది ధనురాశి వాళ్ళకి. అర్థమైందండి? ఇది వీళ్ళకి సుమారు ఒక నెక్స్ట్ కమింగ్ అప్ 12 months ఉంటుంది ఉంటది ఇలా. సో కాబట్టి ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు గమనించాల్సింది, ఈ టఫ్ టైంలో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలాన్ని వాళ్ళ ఆత్మసంతృప్తి కోసం, ఇందాక కూడా చెప్పాడు ధ్యాన రాశి అంటే ఏంటంటే బయట ప్రపంచంతో మనకు సంబంధం ఉండదు మేడం. మీకంటూ ఒక స్థితి అంటే ఒక స్టేట్ ఆఫ్ సైలెన్స్ అంటారు అనమాట. అంటే మనం ఒక నిశ్శబ్ద స్థితిలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడిని నువ్వు ఆధ్యాత్మిక సాధనతో మీరు వెళ్ళేటప్పుడు బయట ప్రపంచం అన్నది పూర్తిగా లౌకికం. అది లౌకిక ప్రపంచం వేరు. మీకు వృషభరాశి వాళ్ళ గురించి చెప్పాను, లౌకిక ప్రపంచాన్ని వాళ్ళు ఛేదించగలరు, ఆ లౌకిక ప్రపంచం వల్ల అంటుకుంటున్న బురదను కూడా తుడుచుకోగలరు. అంటే అపారమైనటువంటి తెలివితేటలు, లౌకిక జ్ఞానం రెండు ఉన్నటువంటి వాళ్ళు వృషభరాశి వాళ్ళు. పాపం వీళ్ళకి లేనిదేంటి? ఆధ్యాత్మిక బలం ఉంది కానీ లౌకిక పరమైన పరిపక్వత. కాబట్టి వీళ్ళు పూర్తిగా సరెండర్ అయినా ఉంటారు పరిస్థితులకి, లేదా పూర్తిగా రెబల్ అయినా ఉంటారు. కాబట్టి ఈ యొక్క టైంలో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళల్లో ఉన్నటువంటి ధార్మిక పరమైన అంశాలన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి లౌకికంగా ఎదగడం అన్నది కూడా ఒక ఛాలెంజింగ్ టాస్కే. నేను లౌకికంగా ఎదగను, నేను ఇలానే ఉంటాను అనుకున్నప్పుడు నువ్వు లౌకిక ప్రపంచాన్ని గెలిచి పరమార్థ సాధన చేయడం వేరు. మీరు లౌకిక ప్రపంచంలో నాకు కావాల్సిన గుర్తింపు, హోదా, డబ్బు ఇవి రాలేదు అనుకున్నప్పుడు పరమార్థ సాధన చేసేటప్పుడు అది అహంకారం కింద మారి మళ్ళీ మిమ్మల్ని వెనక్కి దోస్తుంది. ఎలా దోస్తుంది? నాకు రావాల్సిన సక్సెస్ పనికి మాలినోడికి వచ్చింది అన్నప్పుడు నా మనసు ఊరుకుంటుందా? మళ్ళీ దాన్ని మననం చేస్తుంది. ఈ మననము గతం అంతా కూడా అహంకార పూరితమే. సో కాబట్టి ఈ యొక్క నరక చతుర్దశి రోజు ఏం కాల్ చేయాలి వీళ్ళు? లౌకికాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పరమార్థ సాధన ఎలానో చెప్పాను కదా వీళ్ళకు. బృహస్పతి అని చెప్పాను. ధనురాశి వాళ్ళు బృహస్పతి నా దృష్టిలో, దేవతా గురువు వాడు. కానీ ఈ యొక్క లౌకిక జ్ఞానాన్ని కూడా వీడు అన్ని రాశులకు ఏం చెప్తున్నాను? వదిలేయండి అని చెప్తున్నాను. మీరు లౌకిక పరమైనటువంటి అంశాన్ని కూడా పెంచుకోండి. కామన్ సెన్స్. అశ్వత్థామ హతహ కుంజరహ అన్నది ఎందుకు? అప్పుడు అవసరం ఏముంది? అప్పుడు కూడా ధనురాశులు కనుక కర్మగాలి ధర్మరాజు వచ్చి ఉంటే శ్రీకృష్ణుడు కష్టపడాల్సి వచ్చేది తెలుసా మీకు? నేను చెప్పనంటాడు, ఎందుకు చెప్పాలంటాడు. నేను చెప్పను, అవసరమైతే చంపేస్తా చచ్చిపోతా అంటాడు. యు గాట్ మై పాయింట్? సో కాబట్టి ఇప్పుడు లౌకిక పరమైన అంశాల్లో కూడా మీ మానసిక పరిపక్వతను పెంచుకోవడానికి కూడా ఇట్స్ ఛాలెంజింగ్ టైం. ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళకి ఆల్మోస్ట్ 12 months టఫ్ టైం ఉంటుంది వీళ్ళకి, ధనురాశి వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క నరక చతుర్దశి రోజు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని దీంట్లో నుంచి కూడా మీరు ఎదగడానికి చేసే ప్రయత్నం రానున్న కాలంలో మీకు ఉపయోగపడమే కాకుండా ప్రయోజనాత్మకం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు, చాలా గొప్ప విషయాలు తెలియజేశారు.